నర్సీపట్నం డివిజన్ పరిధిలో పలు పల్లెల్లో తాగునీటిలో ఫ్లోరైడ్, టీడీఎస్ శాతాలు పరిమితికి మించి అధికంగా ఉండడంతో ఆందోళనకు గురవుతున్నారు. ఆయా గ్రామాలకు రక్షిత మంచినీటిపై దృష్టి పెట్టాలని, లేదంటే భవిష్యత్తులో ఇది ఆరోగ్య సమస్యగా మారే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తమవుతోంది. నర్సీపట్నం డివిజన్ లో బాకవరపాలెం, గోలుగుండ, నాతవరం మండలాల్లో పలు గ్రామాల్లో ఫ్లోరైడ్ సమస్య ఉంది. దీంతో ఇప్పటికే చాలా గ్రామాలకు సిడబ్ల్యూసీ ద్వారా ఆయా మండలాలకు నీటిని సరఫరా చేస్తున్నారు. అయితే ఈ మధ్య కాలంలో గోలుగుండ మండలం, జీ కొత్తూరు, పిఎన్డి పాలెం గ్రామాల్లో ప్రజలు అనారోగ్యం బారిన పడుతున్నారు. దీన్ని గమనించిన అధికారులు అక్కడి నీటి నమూనాలను పరిశీలించి ఫ్లోరైడ్ గరిష్టంగా ఉన్నట్లు గుర్తించారు. నీటిలో ఫ్లోరైడ్ 1% కన్నా తక్కువ ఉండాలి. గరిష్టంగా 1.5% వరకు వినియోగించవచ్చు. ఆ నీటిని మాత్రమే తాగునీటి అవసరాలకు వినియోగించవచ్చు, లేదంటే తాగడానికి వినియోగించకూడదు. జీ కొత్తూరు ప్రాంతంలో 1.8% ఫ్లోరైడ్ ఉన్నట్టు తేలింది. 10 ప్రాంతాల్లో బోర్లను పరిశీలిస్తే వీటిలో 6 ప్రాంతాల్లో ఫ్లోరైడ్ శాతం అధికంగా ఉన్నట్లు బయటపడింది. దీనివల్ల వస్తున్న అనారోగ్య సమస్యల నుంచి తమను రక్షించాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు. మాది గొలుగొండ మండలం గుండెపాల పంచాయతీ జీకొత్తూరు గ్రామం అండి. మాది మా ఊర్లో గ్రామంలో ప్రజలందరూ కాలు సలుపులు, ముడుకులు నొప్పులు, నరాల బలహీనతగా ఉండడం వల్ల మాకు కొంచెం చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. మా గ్రామంలో మంచినీటిని కోరిడ్డు ఏదో అంటున్నారు, దాన్ని చెక్ చేసి మీరు కొంచెం దానికి సహకరించాలని, తర్వాత మేము కూలి పనులకి వెళ్ళి కూలి పనులు చేసుకుని వస్తున్నాం. మళ్ళీ కూలి పని హాస్పిటల్కి ఇవ్వాల్సి వస్తుంది. చాలా ఇబ్బంది పడుతున్నామండి. నర్సీపట్నం డివిజన్ లో మిగతా గ్రామాల్లో కూడా ఇటువంటి సమస్యలే కనిపిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. అయితే ఈ సమస్య వృద్ధుల్లోనే బయటపడడంతో వయసుతో వచ్చిన సమస్యగా భావిస్తున్నారు. యుక్త వయసు వారిలో కాళ్లు నొప్పులు, నరాల బలహీనత వంటివి కనిపిస్తున్నాయని చెబుతున్నారు. ఈ గ్రామాల్లో ఫ్లోరైడ్ సమస్యను గుర్తించిన తర్వాత మిగతా గ్రామాల్లో నీటి పరీక్షలు నిర్వహించాల్సిన అవసరం ఉందని, పలు గ్రామాల్లో లభించే గ్రౌండ్ వాటర్ను మంచినీరుగా ఇంటి అవసరాలకు కూడా వినియోగిస్తున్నారు. దీంతో ఈ ప్రాంతాల్లో కూడా నీటికి పరీక్షలు నిర్వహించాలని కోరుతున్నారు. నర్సీపట్నం డివిజన్లో డేంజర్ బిల్స్ మోగక ముందే ప్రభుత్వం ఈ సమస్యను పరిష్కరించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.